ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పంజాబ్ చౌక్లో ఉద్రిక్తత నెలకొంది. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే రైల్వే పనుల్లో అడ్డుకుంటున్న వారిపై భాగ్యనగర్, తాటిగూడ, క్రాంతినగర్ కాలనీలకు చెందిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా నెలకొన్న తమ ఇబ్బందులు దూరం అవుతున్న వేళ కొందరు ప్రజాప్రతినిధులు కావాలని ఈ పనుల్లో అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కనుసన్నలోనే ఈ తతంగం నడుస్తుందంటూ పంజాబ్ చౌరస్తాలో నిరసనలు తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పంజాబ్ కూడలిలో రైల్వే లైన్కు ఆవల ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. రాస్తారోకో చేస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడ ఇరువైపులా కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి పూర్తిగా వాహనాల రాకపోకలు స్తంభించినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఆందోళనకు రైల్వే బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం జరుగుతుందో ఆ విషయంలోనే కొంత సందిగ్ధత, అంటే కొంత ఆందోళన నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఇరు వర్గాల వారిని అడిగి కొన్ని విషయాలు, అంటే దానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క ఆందోళన ఎందుకు చేస్తున్నారు? ఈ యొక్క ఆందోళన ఎందుకు చేస్తున్నారు? అసలు కారణం ఏంటి? ఈరోజు ఏదైతే రైల్వే అధికారులు పనులు చేపడుతుండగా ఇక్కడ ఏదైతున్న వ్యాపారస్తులు దాన్ని స్టే తీసుకొచ్చి అడ్డుకోవడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మేము కార్యక్రమం చేపట్టినాం. దీని మీద కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇస్తే అక్కడ గురించి కూడా ఎక్కడ స్పందన లేదు. ఇది కోర్టు పరిధిలో ఉందంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్కు సంబంధం లేదు. వాళ్ళు ఉన్న పరిధిలో వాళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళు అధికారులు ఆపుతున్నారు. కాబట్టి దీనికి మేము నిరసనగా ధర్నా చేపడుతాం. సార్, మా కష్టం అనేది ఇలా ఈరోజు 40,000 ఇలా మాకు పోతందుకు తోవలేదు. మా పిల్లగాళ్ళు స్కూల్ పోవాలంటే కూడా గంట 5 కిలోమీటర్లు దాటిపోవాల్సి వస్తున్నది. 5 కిలోమీటర్లు దాటిపోవాల్సి వస్తున్నది. మరి మాకు ఏదైనా మార్గాన్ని చూపియండి సార్. ఎక్కడో రాంపూర్ సవర్గామ నుంచి పోతున్నాం మేము. మరి ఏదో 45 రోజులు మేము కష్టపడితే మా దరిద్రం దూరం అవుతుంది అనుకుంటే ఈరోజు ఆ పనులు ఆపేసిండ్రు. ఎంతవరకు ఎన్ని రోజులు మరి మా సమస్య వినేవారే లేరా? అంటే ఇప్పుడు జనాల సమస్యల కంటే వ్యాపారాల సమస్యలు ఎక్కువైనట్లుగా మీరు భావిస్తున్నారా? 100%. వీళ్ళు వ్యాపారస్తులతోని రాజకీయ నాయకులు పాత అందరూ కూడా కుమ్మక్కై ఈ నిర్మాణాన్ని ఆపినారు. ఇది మాత్రం వాస్తవం. ఇది మొత్తానికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే సహజంగా ఎక్కడైనా సరే ఎవరైతే స్టే తీసుకురావడానికి ప్రయత్నిస్తారో వాళ్ళ కారణంగా ఆందోళనలు, ధర్నాలు చోటు చేసుకోవడం అనేటటువంటిది మనం సర్వసాధారణంగా చూసేటటువంటి విషయం. కానీ ఇక్కడి పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు రైల్వే లైన్కు ఆవల ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా కొద్ది రోజులు తాము ఇబ్బంది పడడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావాలనేది తమ దశాబ్దాల కోరిక అనేటటువంటి ఈ యొక్క అభిప్రాయాన్ని వెలిబుతుండగా, అదే సమయంలో వ్యాపారస్తులకు కొమ్ము కాస్తున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల కారణంగానే అధికారులు కూడా వారికి వత్తాసుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అనేటటువంటి విషయాన్ని వాళ్ళు తెలుపుతున్నటువంటి నేపథ్యం. మొత్తానికి చూసినట్లయితే ఇక్కడ ఇటు రాజకీయ నాయకులకు కావచ్చు, ఇటు అధికారులకు కావచ్చు, జనాల కంటే కూడా వ్యాపారస్తుల ప్రయోజనాలే ముఖ్యంగా మారినట్లుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.